నమస్కారం క్రికెట్ అభిమానులారా, మన ఐపీఎల్ ఫ్యాన్ బాయ్కి స్వాగతం. నిన్న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఏం జరిగిందో చూశారు గదా. గుండె లాగిపోయే మ్యాచ్. అసలు సిసలైన టీ20 మజా అంటే ఏంటో నిన్న ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో మనం చూశాం. సెమీఫైనల్కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్ ఇది. ఒక పక్క పవర్ హిట్టర్లతో నిండిపోయిన వెస్టిండీస్, ఇంకో పక్క సొంత గడ్డపై సమరానికి సై అంటున్న మన టీమిండియా. మ్యాచ్ ముందు ఎంతో టెన్షన్, కానీ మన కుర్రాళ్లు అదరగొట్టేశారు. అసలు నిన్నటి మ్యాచ్లో ఏం జరిగింది? వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ఎలా ఆడారు? మన బుమ్రా వేసిన ఆ మ్యాజిక్ స్పెల్లేంటి? ముఖ్యంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సంజూ శాంసన్ ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డునే బద్దలుగొడుతూ ఆడిన ఆ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఏంటి? వీటన్నింటి గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాస్ గెలిచిన మన ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ ఓపెనర్లుగా షాయ్ హోప్ మరియు రోస్టన్ చేజ్ క్రీజ్లోకి వచ్చారు. మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వెస్టిండీస్ పవర్ ప్లేలో నెమ్మదిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. వికెట్ పడకుండా 45 పరుగులు చేశారు. కానీ 9వ ఓవర్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలం చూపించాడు. 32 పరుగులు చేసిన షాయ్ హోప్ని క్లీన్ బౌల్డ్ చేసి ఇండియాకు మొదటి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత మన బూమ్ బుమ్రా మ్యాజిక్ మొదలైంది. అసలే విధ్వంసకర ఫామ్లో ఉన్న షిమ్రాన్ హెట్మయర్ 27 పరుగులు మరియు ఓపెనర్ రోస్టన్ చేజ్ 40 పరుగులు, ఇద్దర్నీ వెంటనే పెవిలియన్ చేర్చి వెస్టిండీస్ నడ్డివిరిచాడు బుమ్రా. ఆ సమయంలో వెస్టిండీస్ 119కి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాని ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. వెస్టిండీస్ పవర్ హిట్టర్లు రోవ్మెన్ పావెల్ 34 నాటౌట్ మరియు జేసన్ హోల్డర్ 37 నాటౌట్ చివర్లో శివాలెత్తిపోయారు. మన బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో వీళ్ళిద్దరూ కేవలం 35 బంతుల్లోనే 76 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. అర్షద్వీప్ వేసిన 16వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు పావెల్. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో వెస్టిండీస్ 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక 196 పరుగుల భారీ లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన మన టీమిండియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 10 పరుగులు, ఇషాన్ కిషన్ త్వరగానే పెవిలియన్ చేరారు. కేవలం 41 పరుగులకే కీలక 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఇండియా. ఈ సమయంలో ఈడెన్ గార్డెన్స్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఖచ్చితంగా గెలవాల్సిన నాకౌట్ మ్యాచ్, అందులోనూ దాదాపు 200 టార్గెట్. ప్రెజర్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. డగౌట్లో ఉన్న కోచ్ల ముఖాల్లోనూ టెన్షన్ కనిపించింది. కానీ అప్పుడే క్రీజ్లోకి వచ్చిన మన కేరళ కుర్రాడు సంజూ శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ 27 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొదట్లో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగుపెట్టేశాడు. ఇక నిన్నటి మ్యాచ్కు అసలు సిసలైన హీరో, మ్యాచ్ విన్నర్ ఎవరంటే ఎటువంటి సందేహం లేకుండా సంజూ శాంసన్ అని చెప్పాలి. సంజూ ఎన్నో రోజులుగా విమర్శలు, జట్టులో వస్తాడు వెళ్తాడు అన్న కామెంట్సు, వీటన్నింటికీ నిన్న తన బ్యాట్తోనే దిమ్మ తిరిగే సమాధానం చెప్పాడు సంజూ. ఒక పక్క వికెట్లు పడుతున్నా సరే ఏమాత్రం తొణకలేదు. ఏమాత్రం ప్రెషర్ తన దరిచేరనీయకుండా క్లాసిక్ షాట్లతో వెస్టిండీస్ బౌలర్లకి చుక్కలు చూపించాడు. జేసన్ హోల్డర్, షమర్ జోసెఫ్ లాంటి వాళ్లు షార్ట్ బాల్స్తో భయపెట్టాలని చూసినా సంజూ ఫ్రంట్ ఫుట్కి వచ్చి కొట్టిన షాట్లు చూస్తే ముచ్చటేసింది. గ్రౌండ్ నలుమూలలా షాట్లు కొడుతూ పరుగుల వరద పారేశాడు. కేవలం 50 బంతులెదుర్కొన్న సంజూ 87 అద్భుతమైన 4లు, 4 భారీ సిక్సర్లతో ఏకంగా 97 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన ఇన్నింగ్స్తో టీ20 వరల్డ్ కప్ చేజింగ్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును 82 పరుగులు ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్పై సైతం సంజూ బద్దలుగొట్టాడు. మ్యాచ్ చివర్లో 6-4 కొట్టి మరీ స్టైల్గా ఇండియాకు విజయాన్నందించాడు. ఖచ్చితంగా ఇది అతని జీవితంలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ అనడంలో డౌట్ లేదు. చివరికి 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు సాధించి టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ విక్టరీతో మనం సగర్వంగా టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్లో అడుగుపెట్టాం. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా 97 పరుగులతో చెలరేగిన సంజూ శాంసన్కే దక్కింది.
బుమ్రా వేసిన ఆ అద్భుతమైన బౌలింగ్ స్పెల్ 2 వికెట్లకు 36 పరుగులు కూడా ఈ విజయానికి ఒక సైలెంట్ కారణం. ఇక సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. అపోజిషన్ ఎవరో తెలుసా? పాత పగలు తీర్చుకోవాల్సిన టీం. అదేనండి, ఇంగ్లాండ్. సెమీఫైనల్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో మన టీమిండియా ఇంగ్లాండ్తో తలపడబోతోంది. ఖచ్చితంగా ఆ మ్యాచ్లో కూడా గెలిచి ఫైనల్కి వెళ్తామని ఆశిద్దాం. మరి నిన్నటి మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏది? సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ మరియు మ్యాచ్ రివ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.